అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణం ఓరుమామిళ్ళ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ పలు రకాల హోమ కార్యక్రమాలు, అలాగే అర్చన కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా, ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. అసలు ఎవరు ఈ వీరభద్ర స్వామి? వీరభద్ర స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది? అసలు ఎవరు ఈయన వీరభద్ర స్వామి? ఆయన కథ ఏంటో మనం ఇప్పుడు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం, ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణదాత కీర్తిశేషులు డాక్టర్ పొద్దుటూరి శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థం వీరి కుమారులు కిషోర్ కుమార్, ధర్మపత్ని రాజేశ్వరి, వీరి కుమారులు సాయి కార్తిక్, అమృతవల్లి, శ్రీనివాస మెడికల్ స్టోర్స్ బద్వేల్. ఇక్కడ మనం చూడొచ్చు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క ఆలయం. స్వామివారు ఎంతో అద్భుతంగా కొలువుతీరి ఉన్నారు. ఇవాళ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా మరి కొద్దిసేపట్లో ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. అద్భుతమైనటువంటి వీరభద్ర స్వామి వారి యొక్క ఆలయం ప్రతి ఊరిలో, ప్రతి వాడలో కొలువు తీరే ఉంటాయి. అసలు ఎవరు ఈ వీరభద్ర స్వామి అనేది మనం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు గుడి యొక్క నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. ఇక్కడ వీరభద్ర స్వామి గుడి యొక్క నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇవాళ 10వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఇక్కడికి రావడం ఎంతో అదృష్టం మనకు. ఆ పరమశివుని యొక్క ప్రతిరూపమే ఈ యొక్క వీరభద్ర స్వామి. ఆయన ఉగ్ర రూపంతో తయారైనటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం కడప జిల్లా బద్వేల్ పట్టణ ఓరుమామిళ్ళ రోడ్డులో ఉంది. గుడి యొక్క 4 వైపులా స్వామివార్ల యొక్క విగ్రహంతో గుడి నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది. మనము ఆలయం యొక్క గోపురం చూడొచ్చు. తూర్పు భాగాన అద్భుతమైనటువంటి కళా పోషణతో ఈ యొక్క గోపుర నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ మనం కడప జిల్లా బద్వేల్ పట్టణ ఓరుమామిళ్ళ రోడ్ లో ఉన్నటువంటి గుడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. పూజా కార్యక్రమం మొదలైంది. మనం ఎప్పుడు నిర్వహిస్తున్నా కూడా మొట్టమొదటిసారిగా గణపతి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అటువంటి గణపతి పూజ
10 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం దసరా వార్షికోత్సవాన్ని చక్కగా జరుపుకుంటున్నాం. ఎవరెందు లభించాలని భగవంతుని సేవ చేస్తున్న అందరూ వచ్చేసి ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాయంకాలం గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాల్గొనవలసిందిగా పరిగణించవలసిన కేశవాయ స్వాహ ఆజన్యాయ స్వాహ నారాయణ స్వాహ మానవాయ స్వాహ ఉండమ్మా వాళ్ళకి కేశవాయ నమః నారాయణాయ నమః అనిరుద్ధాయ నమః అందరూ కూడా నమస్కారం చేసుకొని మమ అనుకోండి. మమ అనుకోండి. యజమానస్య సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం నందు మనం చూస్తున్నాము. ఇప్పుడు గణపతి పూజా కార్యక్రమం బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమం మొదలవుతుంది. గణపతి పూజా కార్యక్రమం తదనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం, నవగ్రహ హోమం, రుద్రహోమ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. స్వామివారి యొక్క గణపతి పూజా కార్యక్రమ తదనంతరం కాచిన తర్వాత ఆ యొక్క నీటిని గుడి చుట్టూ చల్లడము, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఉదయం అల్పాహారం ఆలయ కమిటీ వారు అలాగే ఆలయ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అల్పాహారం అనేది భక్తులకు అందించబోతున్నారు.